అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది. అరే జస్ట్ మిస్ గిట్ల నీ దగ్గరకు వస్తుండే టక్కుమని ఫెయిల్ అయిపోయింది. సార్ ఫెయిల్ ఎందుకు అవుతుంది సార్? ఫెయిల్ ఎందుకు అవుతుంది అసలు? మీరు నన్ను ఎడినా కొనుక్కొని చేస్తున్నారు. ఫెయిల్ ఎందుకు అవుతుంది సార్? నేను కరెక్ట్ లింక్ పంపుతుంటే సగం దాకా వచ్చినావా, ఇట్లా వెళ్ళిపోతుండే. చెప్పు బేబీ. సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా ప్లీజ్. వస్తాను బాయ్, వస్తున్నాడు. హలో సార్, మేము లోన్ యాప్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎస్ మీరు లోన్ తీసుకున్నారు కదా సార్, యా అవునవును. మరి ఇంకా రీపేమెంట్ చేయట్లేదండి సార్ మీరు? అది నేను నిన్న నుంచి ట్రై చేస్తున్నా పేమెంట్ చేద్దామని, అది పేమెంట్ అవ్వట్లేదు. సార్ ఇప్పుడు ట్రై చేయండి సార్, అవ్వద్ది. అవునా సరే ఒకసారి ట్రై చేస్తాను, ఆగండి. అరే అవ్వట్లేదమ్మా, మీరు టెక్నికల్ ఇవన్నీ చూసుకోవాలి కదా. సార్ నేను వాట్సాప్ లో మీకు ఒక లింక్ పంపుతాను, ఆ లింక్ ఓపెన్ చేసుకుని పేమెంట్ చేశాను సార్, పక్కా ఇప్పుడు అవుతుంది సార్. సరే పంపండి. పంపాను చూడండి సార్. ఓకే ఆ లింక్ పైన క్లిక్ చేయండి సార్. క్లిక్ చేశాను. ఓడియమ్మా, ఇది దీనిలోంచి డైరెక్ట్ ఫోన్ పేలో పోయింది. సార్ మీకు ఫోన్ పే నుంచి అవ్వట్లేదు అంటారు కాబట్టి లింక్ పంపాను సార్, తొందరగా పేమెంట్ చేయండి సార్. అరే భలే పోయింది భయ, ఇది లింక్ ఓపెన్ చేయగానే గట్ల పోయింది భయ అది. మీరు పేమెంట్ చేయక చాలా రోజులు అవుతుంది సార్, మీది చాలా డిలే ఉంది సార్ మీది. అరే చేస్తాను గానీ ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేస్తే ఫోన్ పే ఓపెన్ అవ్వాలా, గూగుల్ పే ఓపెన్ చేస్తే గూగుల్ పే ఓపెన్ అవ్వాలా, పేటిఎం ఓపెన్ చేస్తే పేటిఎం ఓపెన్ అవ్వాలా. లింక్ ఓపెన్ చేస్తే కదా గట్లా ఫోన్ పే ఎట్లా ఓపెన్ అయింది? మీ పేమెంట్ చాలా డిలే ఉంది సార్, తొందరగా పేమెంట్ చేయండి సార్. ఊరుకోవా పేమెంట్ పేమెంట్. అరే పైసలు అడిగిపోతావా? చేస్తున్నావు నువ్వు, అసలు బాధ కూడా పోయా. చేస్తున్నావు ఇప్పుడు చేస్తున్నావు. ఇగో నా దగ్గర చిల్లి గవ్వలేదు, చాయ్ తాగడానికి పైసలు లేవు. కొట్టు అంటే యానుడు తేవాలి. మీరే చెప్పింది యానుడు తేవాలి. పైసలు ఊరికి వస్తాయండి. ఇంకిట్లా ఫోన్ చేశాడు, ఇంకిట్లా కట్ చేయాలి. వాడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసేదాకా కొడుతూనే ఉంటాడు. వాడు ఫోన్ కొడుతూనే ఉంటాడు. అప్పుడు మనం స్టైల్ ఇలా తీసి టక్ మనం కట్ చేయాలి. ఇట్లనే చేసుకుంటావు. ఇప్పుడు లిఫ్ట్ చేయాలి. హలో హలో. అరే ఏంటి సార్ మీరు సడన్ గా ఫోన్ కట్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తే బిజీ వస్తుంది, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయరు. అరే అది ఫోను మొన్న రిపేరింగ్ ఇచ్చిన నుంచి ఇట్లా అవుతుంది అబ్బా. ఫోన్ మాట్లాడుతుంటే కట్ అయిపోతుంది. మరి సరిగా చేయలేడేమో. సార్ ఇవన్నీ ఎందుకు చెప్తారు సార్? నాకు పేమెంట్ చేయండి సార్. నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు తమ్మి? నేను ఏ ఫోన్ వాడితే మీకు ఎందుకు సార్? ఫస్ట్ పేమెంట్ చేయండి సార్ తొందరగా. అరే ఇంకట్లా కాదు తమ్మి, ఎందుకు నువ్వు అట్లా కోపడుతున్నావు? పైసలు ఉన్నాయి తమ్మి, పే చేసేదాం. సరే సార్ ఇప్పుడు చేయండి, లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేయండి. ఫోన్ బాగా స్ట్రక్ అవుతుంది. మొన్న రిపేరింగ్ ఇచ్చినప్పుడు వాడు 200 అడిగిండు, నేను 150 ఇచ్చిన. ఇంకా అట్లా అని చెప్పేసి వాడు సరిగ్గా చేయలేడంటవా? 200 ఇచ్చుకుంటే మంచుకుంటుండే కదా. అరే ఇట్లా చేయదు కదా మీ మెకానికల్ కూడా. అరే అడిగి నమ్మే కదా ఫోన్ ఇచ్చిన. ఇప్పుడు చూడు మనకి ఎంత ఇబ్బంది ఉంది. ఇప్పటికి పేమెంట్ అయిపోతుండే. ప్రపంచం అంతా దొంగన కొడుకులు ఉన్నారు తమ్మి, ఎవరికి నమ్మకు నువ్వు కూడా. ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు సార్? నాకు నా పేమెంట్ చేసుకుంటే నా పని అయితే నేను చేసుకుంటాను కదా. తమ్ముళ్ళు అంటున్నావు కదా అని చెప్పేసి కోసం ముచ్చట్లు పెడదామంటే నువ్వేం తమ్మి అసలు నాకు అర్థం కాదు. తొందరగా పేమెంట్ చేసేసుకోండి సార్. 1 year అయింది సార్ మీరు లోన్ కట్టగా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, లిఫ్ట్ చేసినా సార్ ఇంకా మాట్లాడరు. రోజు 100 సార్లు ఫోన్ చేస్తున్నాను సార్ నేను మీకు. తొందరగా కట్టుకోండి సార్. అరే ఇంకా ఎందుకు తమ్మి ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడి మళ్ళీ మూడ్ని అప్సెట్ చేస్తావు. అరే పేమెంట్ చేసేదాం తమ్మి, పైసలు లేకపోతే బాధపడాలి. మన దగ్గర పైసలు ఉన్నాయి కదా. అదే సార్ మీకు ఇందాక లింక్ పెట్టాను కదా సార్, ఆ లింక్ ఓపెన్ చేసేయండి, ఫోన్ పేలోకి వెళ్తా సార్, పేమెంట్ చేసేయండి సార్. నీకు పెళ్ళైందా తమ్మి? ఎందుకు సార్? మీరు ఏమైనా పిల్లని చూస్తారు ఇప్పుడు? ఈ పనికి కష్టం, పిల్లని ఇయర్ నీకు. ఏదైనా వేరే పని చేసుకుంటే ఆలోచిస్తారు కానీ ఇయర్. సార్ ఇయ్యకపోండి సార్, పేమెంట్ క్లియర్ చేయండి సార్ తొందరగా. ఏంటి సార్ నాకు ఈ టార్చర్? దగ్గర పైసలు లేకనా వేరే వాళ్ళు ఈఎంఐ ఏదైనా పే చేయమని చెప్పి అది కూడా చేసేస్తా. అరే ఫోన్ ప్రాబ్లం ఉంది తమ్మి. ఇది సంవత్సరం నుంచి ఫోన్ చేసి సంవత్సరం తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళ ఈఎంఐ కూడా పే చేస్తా అంటున్నారు. మీ ఈఎంఐ మీరు పే చేసుకోండి సార్ చాలు. అవు కరెక్ట్ తమ్మి, గాలబోనాలు చేసుకుని వాళ్ళ ఈఎంఐ వాళ్ళు కట్టుకుంటారు. మనకెందుకు అదంతా గాలికి పోయి కంప గుద్ద కట్టించుకోండి అంటే ఇదే. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు తమ్మి, నువ్వేం చదివిను? సార్ మీరు పేమెంట్ చేయండి సార్ ఫస్ట్. ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. మనం ఏమైనా చుట్టాలమ్మా?
ముందు మీరు పేమెంట్ చేయండి ఫస్ట్, లేకపోతే బాగా చెప్తున్నా. సరే అది ఎట్లా చేయాలి చెప్పు. లింక్ పెట్టాను కదా సార్, లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ పే ఓపెన్ అవుతుంది. ఫోన్ పే ఓపెన్ చేయగానే డైరెక్ట్ పిన్ కొట్టి పే చేసేయండి. లింక్ కూడా నాకు తెలుసు కానీ ఇంకా అది ఎట్లా ఓపెన్ చేయాలో చెప్పు. చెప్తున్నా కదా సార్, ఫోన్ పే ఓపెన్ చేయండి డైరెక్ట్. అరే ఫోన్ పే ఎట్లా ఓపెన్ చేసావా? ఇంతకుముందు లింక్ ఓపెన్ చేయన్నావు, ఇప్పుడేమో మళ్ళీ ఫోన్ పే ఓపెన్ చేయాలంటావు. కన్ఫ్యూజ్ చేస్తావు ఏంటి తమ్మి నువ్వు? అదే సార్, లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ పే ఓపెన్ అవుతుంది, దాని నుంచి పే చేసేయండి. అంటే ఇప్పుడు పేమెంట్ చేయాలంటావు? చేయకపోవడమేంది సార్, ఇందాక నుంచి నాటకాలు చేస్తున్నారేంది మీరు? గట్లేం చేస్తారా అవి? నీవేమన్నా బామ్మరిదివే? ఆగు, ఇప్పుడే లింక్ ఓపెన్ చేస్తున్నా, ఆగు. కోపంగా ఎందుకు మాట్లాడతారబ్బా? మంచిగా మాట్లాడాలి. ఆగు సో మళ్ళా ఫెయిల్ అయిపోయింది. ఏం లింక్ పంపుతావు ఆయనకు అర్థం కాదు. ఫోన్ పేలో ఫెయిల్ అయితే గూగుల్ పేలోకి వెళ్ళిపోవాలి, గూగుల్ పేలో ఫెయిల్ అయితే పేటిఎంలోకి వెళ్ళిపోవాలి. గట్ల ఏమన్నా ఉంటే లింకులు పంపుయా? ఏమని దిక్కుమల లింకులు పంపుతాను, అసలు పే అవుతలేవు, ఏమవుతలేవు. సార్ నేను లింక్ కరెక్ట్ గానే పంపాను సార్, అది మీకు ఓపెన్ చేయడానికి వస్తలేదేమో. సార్ నేను మీకు మళ్ళీ ఒక లింక్ పంపుతాను సార్, మళ్ళీ నేను మీకు ఫ్రెష్ లింక్ పెడతాను సార్. గీసెంట్ లింక్ ఏదో ముందే పెడితే అయిపోద్ది కదా బాయ్, టైం ఎంత ఎందుకు వేస్ట్ చేస్తున్నావు బాయ్? ఫోన్ నెంబర్ ఏంది బాయ్? మీ 12 13 ఉంటాయి, మాకేంది 10 ఉంటాయి. ఇవి కంపెనీ నెంబర్ సార్, అలాగే ఉంటాయి. కంపెనీ అంటే నేను కూడా ఒకసారి కంపెనీ పెడదామని ప్లాన్ చేసుకుంటే తమ్మి. సార్ మీకు లింక్ పంపి చాలాసేపు అయింది సార్, లింక్ ఓపెన్ చేసి పే చేయండి సార్. అరే నువ్వు బలెక్క కావిడుకున్నావా? సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో లింక్ అంటావు. అడిగిన ఓదనవా? అర్థం కదా నీకు, ఆగేటట్టుగా లేదు కదా అసలు. సరే ఆగు. ఇప్పుడు మీకు డైరెక్ట్ ఓపెన్ అయిందా సార్? అయింది. ఓకే, మీకు డ్యూ అమౌంట్ ఎంత ఉందో చూపిస్తుందా సార్? చూపిస్తుంది. పే అన్ ఆప్షన్ ఉందా సార్? ఉంది. దాని మీద క్లిక్ చేసి పిన్ నెంబర్ కొట్టేసి పేమెంట్ చేయండి సార్. చెప్పు పిన్ నెంబర్ చెప్పు. సార్ పిన్ నెంబర్ అంటే మీ పర్సనల్ పిన్ నెంబర్ సార్, నాకెట్లా తెలుస్తుంది సార్ ఆ పిన్ నెంబర్? నాకెక్కడ పర్సనల్స్ ఉన్నావా? నాకు అసలు అలవాట్లు ఏమి లేవు, నేను చాలా మంచోన్ని. సార్ అది కాదు సార్, మీకు ఫోన్ పే ఒక పిన్ నెంబర్ ఉంటుంది కదా సార్, అది కొట్టండి సార్. ఎందుకు సార్ నన్ను అవులేగానే చేస్తారు మీరు? అరే పైసలు పెట్టడం కొడతాం చూడు, అదే కదా నువ్వు చెప్పేది. అవును సార్, అదే సార్, కొట్టండి సార్ ప్లీజ్. అరే కదా చెప్పొచ్చు కదా మరి, పర్సనల్ అది ఇది అంటో. ఆగు కొడుతున్నా, ఆగు. అయిపోతుంది. అరే జస్ట్ మిస్ గిట్ల నీ దగ్గరకు వస్తుండే టక్కుమని ఫెయిల్ అయిపోయింది. సార్ ఫెయిల్ ఎందుకు అవుతుంది సార్? ఫెయిల్ ఎందుకు అవుతుంది అసలు? మీరు నన్ను ఎడినా కొనుక్కొని చేస్తున్నారు. ఫెయిల్ ఎందుకు అవుతుంది సార్? నేను కరెక్ట్ లింక్ పంపుతుంటే సగం దాకా వచ్చినావా, ఇట్లా వెళ్ళిపోతుండే. సార్ ఇప్పుడు మీరు ఇలాగే చేస్తారనుకోండి, మీరు ఫ్రాడ్ అని చెప్పేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ఫోటో పంపించేస్తా వాట్సాప్ లో. చేసి ఇప్పుడు పేమెంట్ చేయండి, లేకపోతే నేనేం చేయాలో అది చేస్తా. ఫ్రాడ్ అంటే ఏంది తమ్మి? మా దగ్గర లోన్ తీసుకొని కట్టకుండా మోసం చేశాడు ఇతను పెద్ద ఫ్రాడ్ అని. ఇవన్నీ నువ్వు నమ్మకు తమ్మి, ఇవన్నీ కానిపోని ముచ్చట్లు, ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు నమ్మరు. సార్ ఇంకొకసారి ఆ లింక్ ఓపెన్ చేయండి సార్. సార్ అది అయితే సార్ పేమెంట్ చేసుకోవచ్చు సార్. ఇక తమ్మి ఇది కాదు కానీ నువ్వు 3 గంటలప్పుడు ఫోన్ చేయి. ఇంకా అప్పుడు ఆ టైంలో నా ఫోన్లో సిగ్నల్ మస్తుగా వస్తుంది, అప్పుడు టక్కుమని అయిపోతుంది. చాయ్ బీ తాగేసి ఆరామ్సే 1 గంట సేపు పండుకొని 3 గంటలప్పుడు ఫోన్ చేయి, అయిపోతుంది. మళ్ళీ ఇట్లా టైం చెప్తారు, మళ్ళీ ఫోన్ చేస్తే వారం రోజుల దాకా ఫోన్ లిఫ్ట్ చేస్తారు మీరు. పైసలు ఉన్నాయి తమ్మి, నువ్వు కంగారు పడకు, సరేనా? సరే సార్, నేను ఎగ్జాక్ట్ ఈ రోజు 3 గంటలకు మీకు కాల్ చేస్తాను సార్. మనం కట్టే పొజిషన్ లో లేనప్పుడు మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్.